మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మేమందరము మీ వాక్యం వినడానికి సిద్ధపడుచుండగా మాట్లాడబోయే నన్ను, వినబోయే మా సంఘ సభ్యులందరినీ మీ అదుపులో తీసుకొని ఉపదేశం మొత్తానికి నా నోటిని బూరగా వాడుకొని మా సొంత విషయములు ఏమి పనిచేయకుండా మీరే మాకు అర్థం చేపించాలని, ఉపదేశంలో అడ్డగింపచేయ ప్రయత్నం చేస్తున్న శాతాను, చీకటి, అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ, ఘనత, ప్రభావం అన్ని మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొంది నాము తండ్రి, ఆమేన్. టేక్ మై క్రాస్ అండ్ ఫాలో మీ అని యేసయ్య చెప్పారు. తెలుసా? ఎక్కడ, ఏ పుస్తకంలో చెప్పినారు? ఎవరైనా గుర్తుందా? గుర్తుంటే తీయండి చూద్దాం. ఎవరు తీయగలుగుతారో చూద్దాం. నా సిలువను మోసుకుని నన్ను వెంబడించండి. అక్కడుందా? చూడండి, నాకు వర్ష చెప్పాలి ఇప్పుడు. ఏ వెర్సు? సిలువను తీసుకొని నన్ను వెంబడించండి అని ఉంటుంది. క్యారీ ద క్రాస్ అండ్ ఫాలో మీ. వెతకండి త్వరగా, మీరు చెప్తే కానీ ఫర్దర్గా మూవ్ అవ్వను. క్యారీ మై క్రాస్ అండ్ ఫాలో మీ. దొరికిందా? దొరకలేదా? మత్తయి 16:24 చదవండి. ఉందేమో చూద్దాం. ఉందయా? చదవండి తెలుగులో, గట్టిగా చదవాలి. మైక్ కావాలి. చదవండి, ఎవరినో చదవండి. మెల్లి మైక్ ఇవ్వమో ఫస్ట్. మైక్ ఆన్ చేసుకోండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి 16:24. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోండి. మానవులందరికీ ఒక స్వభావం ఉంది. ఏది? మానవులందరికీ, మీకు, నాకు, మన అందరి, అన్యులకు అందరికీ ఒక స్వభావం ఉంది. ఏ స్వభావం అంటే, మనం ఎప్పుడు కూడా ఇంకోరిని పోల్చుకుంటాం. వి కంపేర్ విత్ అదర్స్. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఇంకోరిని పోల్చుకుంటాం. ఎందుకు పోల్చుకుంటామంటే, మన లోపల ఎప్పుడూ తలం ఉంటుంది. ఏం తలంబు? నేను వాడికన్నా కొంతన్నా పర్వాలేదా లేదా, నేను వాడికన్నా కొంచెం గొప్ప లేదా అని అన్ని విధానంలో అది ఆ స్వభావం మన రూపంలో ఉంది. అంటే అది ముందు నుంచి వచ్చిందా? లేదు, మధ్యలో మనం చేర్చుకున్నామంటే మధ్యలో చేర్చుకున్నాం. దేవుడు సృష్టి చేసేటప్పుడు అది లేదు. దేవుడు సృష్టిలో అది లేదు. అది ఉండింటే ఆదాము అవ్వ దగ్గర చెప్పింటాడు. ఏమని? నువ్వు ఇస్తే నేను తినాలా అనింటాడు కదా. అలా అనింటే బాగుండేదేమో కదా. అలా అనింటే చాలా బాగుండేది. అందరూ మహిమ శరీరంలో ఉండిపోయి ఉంటాం మనం. పాపం అనేదే ఉండదు, మరణం అనేది ఉండదు, చాలా బాగుండేది కదా. మరి ఆదాం చెప్పలా. ఎందుకు చెప్పలా? ఎందుకంటే అవ్వను ఆదాం తక్కువలో చూడలా. ఈరోజు ఏ భర్తన్న భార్యనో సమానంగా చూస్తున్నాడా? నీకేం తెలియదు పో. ఈ డైలాగులు అన్నిలలో ఉంటుంది కదా. ఇప్పుడు అలా చూడట్లేదు. తగ్గించే మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇది పాపం చేసి పడిపోయిన ఆదాము అవ్వలనిచ్చి అక్కడి నుంచి అందరి లోపల ఇది ఉంది.
అందుకని మనం ఏం చేస్తున్నామంటే దేనికోసం దీన్ని చేస్తాము అని చెప్తే మనకి ఇప్పుడు మీరు చూసారా, మీరు ఏదైనా బ్యాంక్ యాప్ వాడినా లేకపోతే ఇంకోటి మొబైల్ మీరు వాడినా వెంటనే వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ అడుగుతారు, సర్వే అడుగుతారు. అడుగుతున్నారా లేదా? అడిగి దీంట్లో 1 నుంచి 10 వరకు ఉంటుంది. 1, 2, 3, 4, 7, 10 వరకు ఉంటుంది. ఉంటుందా? ఓకే. 1 అంటే వస్ట్ అనమాట, అంటే తక్కువ. 10 ఇస్తే మంచి స్కోర్ అనమాట. అడుగుతారు కదా. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి విషయంలో, మన జీవితంలో ప్రతి విషయంలో ఏం చేస్తామంటే మనను ఇంకోటితో పోల్చుకుని ఏం చేస్తాం, 1 నుంచి 10 పెట్టుకుంటాం. ఈ సంఖ్య పెట్టుకుని ఓకే వాడు 10 అయితే నేను 8లో ఉన్నా, లేకపోతే నేను 10లో ఉన్నాను వాడు 7, నేను 10లో ఉన్నాను వాడు 5, వాడు 9లో ఉన్నాడు నేను 10లో ఉన్నా. అర్థమైందా మీకు? ఇలా ప్రతి దాంట్లో పోల్చుకునే ఉంటాం. దేంట్లో పోల్చుకుంటాము అంటే, ఒకటి నేను అందంగా కనిపిస్తున్నానా, చూడని చండాలంగా ఉన్నానా అనే దీంట్లో మనం ఏం చేస్తాం, పోల్చుకుంటాం. ఇంకోటి నేను ధనవంతుడా పేదవాడా, ఇంకోటి నేను లావుగా ఉన్నానా, దీనేమంటారు సన్నగా ఉన్నానా, ఇంకోటి నేను బాగా సినిమా యాక్ట్రెస్ లాగా సెక్సీ కనిపిస్తున్నానా, లేదు పల్లెటూరులో ఒక అబ్బాయి లాగా హోమ్లీగా కనిపిస్తున్నానా, ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను పొడవు వాడు పొట్టి, లేకపోతే నేను పొట్టి వాడు పొడవు. ఇంకోటి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, వాడు ఎప్పుడు బాధల్లోనే ఉంటాడు. లేకపోతే వాడు చూడు ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడు, నేను మాత్రం బాధల్లోనే ఉన్నా. ఇంకోటి నేను ఎప్పుడు కూల్గానే ఉంటా, వాడు చూడు ఎప్పుడు చూసినా ఇబ్బందులనే కష్టాలనే ఉన్నాడు. లేకపోతే నేను ఎప్పుడు కష్టాలనే ఉన్నా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు. ఇలా ప్రతి విషయంలో జీవితంలో ఏం చేస్తున్నాం, పోల్చుకుని బతికేస్తున్నాం. బతికంతా ఏమవుతుంది, అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తే ఈ లిస్ట్ ఇలా, నేను చెప్పిన లిస్ట్ మీరు మీ జీవితంలో ఇంకా చాలా పెద్దది ఉంటుంది. ప్రతి విషయం కూడా మనం అలాగే చేస్తున్నాము. నేనా వాడా, మేమా వాళ్ళ, వాళ్ళు గొప్ప వాళ్ళైతే మేము తక్కువ ఉన్నాం, మేము దీంట్లో ఎక్కువ ఉన్నాం వాళ్ళు తక్కువ ఉన్నాం. ఇలాగే అన్నీ వెళ్తూనే ఉన్నాయి. దీంట్లో మనం ఎక్కడ సాటిస్ఫై అంటే సంతోషం అవుతామంటే, ఓ 10 మందితో పోల్చామనుకోండి మనకి ఒక అక్యూరసీ ఉండదు, అంటే కరెక్ట్గా మనం పోల్చామా లేదని మనకు తెలియదు. 100 మందితో పోల్స్తే ఉండదు. ఒక 1000 మందితో పోల్చామనుకోండి అప్పుడు తెలిసిపోతుంది నేను ఎక్కడున్నాను అని చెప్పేసి. ఎక్కువ మందితో పోల్స్తే మన యావరేజ్ ఎక్కువ ఉంటుంది కదా, బాగా తెలిసిపోతుంది మన సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాము అని మనకి తెలిసిపోతుంది. దాన్ని పెట్టుకుని సంతోషం ఉండడం అంటే, నా జీవితం సమాజంలో పర్వాలేదులే అంటాడు. దేని బేస్ చేసుకుని? సమాజంను పెట్టుకుని నా జీవితం పర్వాలేదంటే, అంటే ఈ సమాజం ఉండే వాళ్ళు అంతమందిని తెలిసినట్టే కదా, వాళ్ళ జీవితాలు తెలిసినట్టే కదా. అప్పుడు పోల్చుకుని ఏం చేస్తున్నాడు, నేను పర్వాలేదులే. లేకపోతే ఈ సమాజంలో అంతమంది బాగున్నారు, నేను మాత్రం కష్టపడుతున్నా. సో మొత్తానికి ఎక్కువ మందితో పోల్చేటప్పుడు తన ఒరిజినల్ స్థాయి ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది కదా. మరి బైబిల్ చెప్తుంది ఇది హారబుల్ వే ఆఫ్ కంపేరింగ్ అని చెప్పేసి. అంటే చాలా మోసమైన, చాలా చండాలమైన దారి ఇలాగ పోల్చుకుని జీవించడం అని బైబిల్ చెప్తుంది. ఎందుకు బైబిల్ అలా చెప్తుంది? మనందరూ అలాగే కదా జీవిస్తున్నాం. మనం ఏదైతే జీవిస్తున్నామో దానే బైబిల్ బాగుందని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదంటే, ఈ లోకంలో చాలా చండాలమైన విషయములు, చాలా చండాలమైన వస్తువులను పోల్చుకుని మనం ఏం చేస్తున్నాం, నా దగ్గర ఉంది, నేను బాగున్నాను, నేను బాధల్లో ఉన్నాను అని మనం ఏం చేస్తున్నాం, మన జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాం. మరి నిజమైన జీవితం అదేనా? అది ఎవరికి తెలుసు? జీవించే మనకు తెలుసా? సృష్టి చేసిన దేవుడికి తెలుసా? క్రియేట్ చేసిన దేవుడికే తెలుసు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేసాం, మనం ఏదైనా కొన్నాం అనుకో, మనం ఏదైనా చేసాం అనుకుంటే దానిపైన మనకు ఫుల్గా రైట్స్ ఉంటుంది. అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన పైనే మనం తీసుకునే నిర్ణయాలు మన దగ్గర లేవు. మన పైనే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఆ హక్కు మనకు లేవు. ఎందుకు లేవు చెప్పండి?
ఎందుకు లేదు చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, మీరున్నారా? మీ జీవితం పట్ల, మీ జీవితం పైనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, మనం మనంతా పుట్టలేదు. మనంతా పుట్టలేదు. ఎవరో సృష్టి చేస్తే మనం పుట్టాం. ఒకటి, పుట్టిన తర్వాత ఇది ఒకటి. రెండవది, పుట్టిన తర్వాత మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు వల్ల ఏమయ్యాం? మనం అమ్ముడు పోయాం. ఎవరికి? సాతానుడిగా అమ్ముడు పోయాం. ఆ సాతానుగా అమ్ముడు పోయిన మనను ఎవరు కొన్నారు? యేసయ్య తన విలువైన రక్తం పెట్టి మనను కొన్నారు. ఇప్పుడు మన ఇంటికి ఒక పని అమ్మాయో పని అబ్బాయో వస్తున్నాడు. వాడు ఏం చేస్తాం? నెలకి నీకు ఇంత అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత నెలంతా వాడు పని చేయాల్సిందే కదా. పని అబ్బాయిని వదిలేండి, మనమే ఇప్పుడు పని చేస్తున్నాం కదా, కంపెనీలో పని చేస్తున్నాం. నెలకి ఇంత డబ్బులు కదా. మన ఇష్టానికి పని చేస్తామా? లేదు, వాళ్ళ ఇష్టానికి పని చేయాలా కదా. ఒక రేట్ పెట్టి కొనేస్తే వాళ్ళ ఇష్టానికి మనం పని చేయాలి. ఇప్పుడు యేసయ్య తన రక్తం పెట్టి ఏం చేస్తున్నాడు? మనను కొనేసాడు. మనల్ని కొన్న తర్వాత మన ఇష్టానికి మనం పని చేయడానికో, మన ఇష్టానికి మనం జీవించడానికో, మన ఇష్టానికి మనం పిచ్చు అల్లాగా మాట్లాడడానికో మనకి ఏ హక్కు లేవు. మనకుండే హక్కులు అన్ని ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య మన పాపములను తీసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. తండ్రి మనను సృష్టి చేశాడు. హక్కు వాళ్ళకే ఉంది. అర్థమైందా? మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన లైఫ్లో, మన జీవితంలో అన్నిటిని పోల్చుకుని నేనే గొప్ప, వాడు తక్కువ, నేను చాలా తక్కువ ఉన్నా, వాళ్ళు అంత గొప్ప ఉన్నారు అని చెప్పేసి ఒక మోసమైన జీవితంలో మనం వెళ్ళిపోతున్నాము. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాక్యం మనకు చెప్తుంది. ఎందుకు అది కరెక్ట్ కాదు అంటే, ఇప్పుడు లోకంలో ఒకరిని పోల్చి ఒకరిని చూసి మనం జీవిస్తున్నాము, మనం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నామంటే దానికి కొలత ఎక్కడుంది అంటే ఆ కొలత లోకంలోనే ఉంది. లోకంలో ఉండే కొలత అది తప్పుడు కొలత. ఏంటి? వరల్డ్లీ ఇండికేటర్ ఈజ్ ఎ ఫాల్స్ ఇండికేటర్. అర్థమైందా? లోకంలో ఉండే కొలత తప్పుడు కొలత. ఎందుకని చెప్పాలా? చూద్దాం. ఎందుకు అంటే, ఇప్పుడు లోకంలో బాగా అర్థం చేసుకోండి. లోకంలో మీరు చాలా విజయవంతమైన ఒక వ్యక్తి ఉండొచ్చు. అన్ని విషయంలో మీరు చాలా ఇప్పుడు అంబానీ తీసుకుందాం. ఇప్పుడు బతి ఉండేది ఏ అంబానీ? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ బతి ఉన్నాడు. ముఖేష్ అంబానీ గొప్పవాడా కదా, ధనవంతుడు కదా, చాలా డబ్బులు ఉన్నాయి. వచ్చే నోటిఫికేషన్లో చూస్తే ఒక్కటేసి ఎన్నో సున్నాలు వేస్తున్నారు. అది మనం ఎంతని కూడా మనకి ఆ సంఖ్య తెలియట్లా, అన్ని సున్నాలు వేస్తున్నారు. అంత డబ్బులు పెట్టి ఏదో బిజినెస్ చేస్తున్నాడంట. అంటే వాడి దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఇంత డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తాడు? ఇంకా ఎంతో డబ్బులు ఉన్నాయి, ఇంకా ఎన్నో సున్నాలు వేసుకుంటాడు కదా. అంత గొప్ప సక్సెస్ఫుల్ ఒక విజయవంతమైన ఒక వ్యక్తి అని అనుకుందాం. మరి నిజమైన ఒక విజయం అదే అని చెప్పడానికి లోకంలో ఉండే కొలత ఏంటి చెప్పండి? లోకంలో ఏమైనా కొలత ఉందా? ఇంత ఉంటే వీడు ధనవంతుడు చెప్పడం ఏమైనా కొలత ఉందా? లేదు. ఒకవేళ వాడు పేదవాడు అనుకోండి, ఆ పేదవాడు బాగా పేదరికంలో ఉన్నాడు, మరి వాడు ఇంతే పేదరికం అంటే ఇంతే, దీనికైనా కింద వెళ్తే ఇంకా ఇది మోసమైన పేదరికం చెప్పడం ఏమైనా కొలత ఉందా? ఏమీ లేదు. ఇది పెట్టుకునింది ఎవరు? మానవులే, మనుషులే. లోకంలో మీకు సక్సెస్ కానీ లేదు, మీకు ఫెయిల్యూర్ కానీ అంటే విజయం కానీ ఓడిపోవడం కానీ పెట్టుకునేది ఎవరు? మనుషులే. మనుషులే ఒక కొలత పెట్టుకుని ఏం చేస్తున్నారు? కొలుసుకుంటున్నారు, బతి చేస్తున్నారు. మరి అది తప్పుడు కొలత అని పరిశుద్ధ గ్రంథం దాన్ని చెప్తుంది. మరి నిజమైన కొలత ఎక్కడుంది అనేటప్పుడు అది వాక్యంలో ఎక్కడ ఉంది? ద రైట్ ఇండికేటర్ ఎక్కడుంది? వాక్యం అని చెప్తుంది. తీయండి, కీర్తనలు 119, కీర్తనలు 119 4, 5, 6, 7 చదవండి. కీర్తనలు సామ్ 119
4, 5, 6, 7 కీర్తనలు 119 4వ వచనం నుంచి 7 వరకు చదవండి. నీ ఆజ్ఞలను మీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నాకది రాదు, నేను చదువుతాను చూడండి. ఇప్పుడు తెలుగు బైబిల్ తెలుగులో చదువుతాను చూడండి, బాగా చదువుతాను. నేను చదివితే మీరు చెప్తే నేను చెప్పలేను. కానీ ఇక్కడ 119 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏం చెప్తుందంటే చాలా బాగుంటది చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అంటే కీర్తనగారుడు ఏం రాస్తున్నాడంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలు అంటే ఏంటి? కమాండ్మెంట్స్, గాడ్స్ కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలు కదా, దేవుని ఆజ్ఞలు. ఇక్కడ నీ ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. బైబిల్ గ్రంథంలో కమాండ్స్ ఉంటుంది, ఆజ్ఞలు. అది తప్పదు, ఇంకా అది రూల్ లాంటిది. అది ఎలాంటిది? రూల్ లాంటిది, అది పాటించాల్సిందే. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అనేది 4వ వచనం. సో అది మనం పాటించే తీరాలి. మరి 5వ వచనంలో చాలా చక్కగా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే నీ ఆజ్ఞలు నేను గైకొనినట్టుగా నా ప్రవర్తన మారి ఉంటే, నా బిహేవియర్ మారి ఉంటే అది ఎంత మేలు అని ఆ రక్షేత రాసి 6వ వచనం చాలా చక్కగా చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, నీ ఆజ్ఞలు గైకొంటే ఏమంటున్నాడు? నీ కమాండ్మెంట్స్ నేను గైకొంటే నేను ఎన్నడూ అవమానానికి గురి అవ్వను అంటున్నాడు. నేను ఎన్నడూ సిగ్గుపడిపోను, నేను అవమానానికి గురి అవ్వను రచయిత రాస్తున్నాడు. ఇంకా 7లో ఇలాగుంది. 7లో ఎలాగుంది? ఏం చెప్తున్నా అంటే, నీతి కల నీ న్యాయ విధులను, ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటుందంట? నీతి గల, నీతి ఉంది. ఆయన ఆజ్ఞలు అంటేనే దాంట్లో నీతి ఉంది. నీతి కల నీ ఆజ్ఞలను, నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదను. ఎంత బాగుంది చూసారా? ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అనేటప్పుడు, మనం లోకంలో ఒకరిని కొలిసి ఏం చేస్తున్నారు? లోకంలో ఒకరిని కొలుస్తూ ఒక్కొక్క కొలత పెట్టుకుని అది తప్పుడు కొలతగా ఉంది, తప్పుడు జీవితమే జీవిస్తున్నారు. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంది? సరైన కొలత అని ఒకటి పెట్టి అది ఏం చెప్తుందంటే వాక్యమే. వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ద్వారా ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, వాక్యం ద్వారా దేవుడు ఇచ్చిన నీతి, ఆ విధులు ఉంది కదా, అదే సరైన కొలత. దాని ప్రకారం మీరు ఏం చేయాలి? జీవించండి. దాని ప్రకారం మీరు జీవిస్తే మీరు సరైన జీవితం జీవిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే కీప్ యువర్ కమాండ్మెంట్స్ కేర్ఫుల్లీ అని ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. నీ ఆజ్ఞలను నేను సరిగ్గా గైకొంటే అని ఉంది. సరిగ్గా గైకొంటేనే అది సరైన జీవితం అని ఇంకొక తర్వాత వచ్చే వచనం మనకి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ సరైన కొలత ఎక్కడుందని దేవుడు చెప్తున్నాడు. సరైన కొలత ఎక్కడుందని కీర్తనగాడు అక్కడ రాస్తున్నాడు. వాక్యంలోనే ఉంది, దేవుని ఆజ్ఞలోనే ఉంది. దీని తప్పితే వేరెక్కడ అది లేదు అనేసి మనకి తేటగా
కనిపిస్తుంది. 6వ వచనం ఇంకోసారి చూడండి. 6వ వచనం 119 6వ వచనంలో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, నీ ఆజ్ఞలను నా జీవితములా గైకొంటే నేను అవమానానికి గురి అవ్వను అని ఉంది. మనకి ఎలాంటి జీవితం కావాలండి? మనకి జీవితం ఎలాంటి జీవితం కావాలి? అవమానం పడిపోవాలా? కాదు కదా. బాగా బతకాలి. బాగా బతకాలంటే ఇక్కడ చెప్పిన సూచన ఒక్కటే ఒకటి, దేవుని ఆజ్ఞలు పాటించాల్సిందే. దేవుని ఆజ్ఞలు న్యాయ విధులను పాటించాల్సిందే. అది తప్పితే ఇంకా వేరే మార్గం లేదు అని అక్కడ క్లారిటీగా మనకి చెప్పబడింది. మరి చాలా మంది మనకి అది నచ్చదు. చాలా మందికి 100కి 90 మందికి అది నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే, మనం ఇక్కడ పోల్చుకోవాల్సింది ఏంటి అని కీర్తనగారుడి ద్వారా దేవుడు చెప్పేశాడు. మన ఎవరిని పోల్చుకోవాలి? దేంతో పోల్చుకోవాలి? మన జీవితాన్ని దేవుడు ఇచ్చిన ఆజ్ఞతోనే పోల్చుకోవాలి. ఇంకో కొలత లేదని చెప్పేశాడు కదా. మనకు అది నచ్చదు. మనం ఎప్పుడు పోల్చుకునేది ఏంటి? మనకి ఏదైతే ఇష్టమవుతుందో, అంటే మన శరీరం ఉంది కదా, ఈ శరీరముకు ఏదైతే ఆకర్షింపబడిందో, ఏదైతే ఇష్టంగా ఉందో, ఇప్పుడు సోమేరితనం అంటే శరీరముకి ఇష్టం, అవునా కదా. ఎక్కువ నిద్రపోవాలంటే శరీరముకి ఇష్టం. రెస్ట్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ తినేదంటే శరీరముకి ఇష్టం. మంచి బట్టలు అట్రాక్టివ్గా వేసుకోవాలంటే శరీరముకి ఇష్టం. ఇంకా ఆ మంచి బట్టలు తక్కువ వేసుకుంటే చాలా ఇష్టం. బట్టలు దేనికి వేసుకోవాలి? అది తక్కువ వేసుకోవాలంట, అది ఇంకా ఇష్టం. ఇవన్నీ దేవుడు సమ్మతిస్తాడా? దేవుడు సమ్మతించాడు. ఎందుకంటే ఏ ఒక్క తండ్రి కూడా, బాగా అర్థం చేసుకోండి, ఏ ఒక్క తండ్రి కూడా తన అమ్మాయో లేదు అబ్బాయి శరీరంలో బట్టలు తక్కువనో బట్టలు లేకుండా చూడని ఇష్టపడతాడా? ఇష్టపడడు. మామూలుగా ఉండే ఇక్కడ ఈ లోకం ఉండే ఈ తండ్రే ఇష్టపడలేదనేటప్పుడు ఇక సృష్టికర్త ఎలా ఇష్టపడతాడండి? సృష్టికర్త ఎలా ఇష్టపడతాడు? ఆయన దేవుడుగా ఉన్నాడు సృష్టికర్త, ఆయన ఎలా ఇష్టపడతాడు? మరి మనకేం ఇష్టం? అదే ఇష్టం. అన్ని తక్కువ తక్కువ చూసుకోవాలి. డబ్బులు, నగలు, ఇల్లు ఇవన్నీ ఎక్కువ కావాలి. మిగతాని తక్కువ ఉంటే చాలు. అర్థమైందా? అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాత్రం ఒప్పుకోడు. సో ఇక్కడ మనం ఏం పని చేస్తున్నాము అనేటప్పుడు మన జీవితాన్ని లోకంలో ఉండే కొలతలకు కొలుసుకుని మనం ఏం చేస్తున్నాం? దాంట్లో మనం జీవించాలి. దాన్ని ఆధారం చేసుకుని నేను బాగున్నాను, నేను బాగలేదు అని మనం ఇక్కడ చేసుకుంటాం. కానీ నిజమైన కొలత దేవుడి ఆజ్ఞలు, నిజమైన కొలత దేవుని న్యాయ విధులు, దానికి మనం రావట్లేదు. అందుకని ఇక్కడ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians 10th chapter 12th verse. మైక్ కావాలి. తమ్మును తామే మెచ్చుకొను. తమ్మును బాగా వినండి, ఇదే తెలుగులో బాగా చక్కగా ఉంది. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మీరు ఈ వచనం వచ్చేసి మీకు అలా తేలిక కనిపిస్తుంది, కానీ చాలా లోతైన వచనం. ఈ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? చక్కటి ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఈ వచనం ద్వారా పౌలు చక్కటి వర్తమానం ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? లోకంలో కొలతలు ఉన్నాయి కదా, లోకంలో ఇంతవరకు మనం మాట్లాడాము కదా, ఈ లోకంలో ఉండే కొలతలు ఎలాగో నన్ను చూడండి. లోకంలో ఉండే కొలతలు ఎలాగుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు కిషోర్, ఇంకో వ్యక్తి ఉన్నాడు ఎడ్విన్. పోల్చుకున్నాం. ఏం చేస్తున్నారంటే, కిషోర్ వచ్చేసి ఎడ్విన్ని చూసి ఎడ్విన్ ఇంతే, లేదంటే ఎడ్విన్ ఇంత ఉన్నాడు. అర్థమైందా? కిషోరు ఎడ్విన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడు? ఒక కొలత పెట్టుకుని ఎడ్విన్ కన్నా నేను బాగున్నాను, లేకపోతే ఎడ్విన్ కన్నా నేను
తక్కువ ఉన్నాను అని చెప్పేసి ఎడ్విన్ బేస్ చేసుకుని, ఎడ్విన్ ఆధారపడి ఓ కొలత పట్టుకుంటున్నాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు దీనే కిషోర్ జీవితంలో ఏమైపోతుందంటే, ఎడ్విన్ ఎలా ఉన్నాడో ఇదే ఒక కొలత, ఈ కొలతని చివరి వరకు కిషోర్ ఫాలో అయితే, కిషోర్ పాటిస్తే ఎలా ఉంటుంది? అది లోకంలో ఒక్కరిని ఒక్కరు ఏం చేసుకుంటున్నారు, ఒక్కరు ఇంకోరిని చూసుకుని కొలత పెట్టి అదే కొలత అని చెప్పేసి జీవించేస్తున్నారంట. అది ఎలా కొలత అవుతుంది? ఒక్కరు ఇంకోరిని చూసుకుని వీళ్ళు కొలత పట్టుకుని ఇది విజయానికి సాధించడానికి ఇదే కొలత అంటే, ఒక ఇంట్లో పక్కన ఇంట్లో వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదివితే వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏం చేయాలి, నా అబ్బాయి కూడా డాక్టర్ చదివారు, ఎందుకో పక్కన అబ్బాయి చదువుతున్నాడు. ఎదుటి అబ్బాయి ఇంజనీర్ చదివితే మా అబ్బాయి కూడా ఇంజనీర్ చదవాల్సిందే, ఎందుకు? వాడు చదువుతున్నాడు. మీరు మన ఆంధ్రాలో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, చదివిన వాళ్ళు ఇలాగే చదివారు, తెలుసా మీకు? ఎవ్వరు కూడా వాళ్ళు సొంతంగా ఇంజనీర్లు అవ్వాలనో, వాళ్ళు సొంతంగా డాక్టర్ అవ్వాలనో వచ్చింది చాలా తక్కువ. ఇంకా లాయర్లు అవ్వడం, అదే అవ్వడం, ఇదే అవ్వడం, ఇవన్నీ కూడా పక్కనింటి వాడు, ఎదురింటి వాడు, పక్కనూరి వాడు, పక్కన వీధి వాడు హాల్ అలబెట్టేప్పుడు మేము అవ్వలేమా అని అనుకుని అన్నీ అలా వచ్చి ఇప్పుడు మొత్తానికి ఇంజనీర్లు అయిపోయి, మొత్తానికి డాక్టర్లు అయిపోయి ఉత్త ఉన్నారు, పని బాటలు లేకుండా కూర్చున్నారు. ముందు చదువు లేని వాళ్ళు పని బాటలు లేకుండా ఉంటారు కదా, ఇప్పుడు చదివిన వాళ్ళే అలా ఉన్నారు. అంటే నీ అర్థం ఏంటి? తెలియకుండా మీకు తెలుసా, ఒక ట్రెండ్ వెళ్ళింది అనమాట. ఆంధ్రాలో మాత్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ వెళ్ళింది. ఏం ట్రెండ్ తెలుసా? లోకవ్యాప్తంగా చూసుకుని ఏం చదివితే జాబ్ వస్తుంది, ఏం చదివితే డబ్బులు ఎక్కువ వస్తుందని మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు అందరూ. తెలుసా మీకు? ఎంతమందినో తెలుసా? ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుప్పలు ఉన్నారు, మరీ అదే చదువుతున్నారు. ఇంటి ఎవరో ఇద్దరో వచ్చారు. ఇప్పుడు ఇదన్నీ దేనికోసం తెలుసా? పోల్చుకుని పాడైపోతున్నారు. అలా ఉన్నారు, ఏం చేయాలో తెలియాలి. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఇంగ్లీషే చెప్పాడు, హౌ ఇగ్నోరెంట్ అన్నాడు. అంటే ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా అని అడుగుతున్నాడు పౌలు. ఈ వచనం చెప్పేసి ఒకరు ఇంకోరిని పోల్చుకుని జీవితంలో జీవిస్తుంటే ఇంత తెలివి తక్కువైన వాళ్ళ మీరు అనేసి అక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? తిట్టుతున్నాడు. ఏమని తిడుతున్నాడంటే, ఒక్క వ్యక్తిని ఒక కొలతగా పెట్టుకుని ఇంకో వ్యక్తి జీవిస్తున్నాడు, ఇది తప్పుడు కొలత అంటున్నాడు. ఏమంటున్నాడు? దీని తప్పుడు కొలత అంటున్నాడు. మరి ఇక్కడ ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవుని న్యాయ విధులు గైకొంటారో వాళ్ళు సరైన కొలతలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు, విజయం సాధిస్తారు. అందుకనే యేసయ్య ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో 36, 37లో యేసయ్య ఇలా చెప్పినారు. చూడండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? అర్థమైందా మీకు? యేసయ్య ఏం చెప్తున్నాడు? మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో 36, 37 ఇలా చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఒకడు ఈ లోకమంతా వెళ్ళి సాధించి అన్ని చేసుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఆత్మ ఉంది కదా, తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం సంపాదించినట్టు చెప్పండి? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అంబానీ అనుకుందాం, ఎంత డబ్బులు ఉన్నాయి కదా, అంత ఉన్నాయి. అంత అంటే దాని ఏమర్థం అంటే ఎంతని తెలియదు, అంత ఎక్కువ ఉన్నాయి కదా. మరి నువ్వు ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత అగ్నిగుండమే కదా నీకు. అలాంటి వాళ్ళు అందరూ అగ్నిగుండమే కదా. దేవుణ్ణి ఎరగాల కదా, యేసయ్యని తెలిసి ఉండాలి కదా, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి కదా, దేవుని వాక్యములు, దేవుని ఆజ్ఞలు గైకొని ఉండాలి కదా, దేవుని న్యాయ విధులు నువ్వు పాటించి ఉండాలి కదా.
దేవుడే నీకు ఎవరైనా తెలియకపోతే నీ ఎన్ని డబ్బులుంటేమి, లేకపోతే నువ్వు ఎన్ని డాక్టర్లు అయితేవి, ఎన్ని నువ్వు ఇంజనీర్లు అయితేవి, అడ్వకేట్లు అయితే ఏమైతేవి, ఏమైనా ఏముంది నీకు? నీ ఆత్మ నువ్వు పోగొట్టుకున్నావు కదా. ఇది సాక్షాత్ యేసయ్యనే డైరెక్ట్గా మాట్లాడిన మాట. నీ ఆత్మను పోగొట్టుకున్న తర్వాత నువ్వు లోకంలో ఏం సంపాదించి నీకు ఏముంది? ఏమి లేదు. అందుకని ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా? చిన్న నుంచి మనం ఎలా నేర్చుకున్నాం, మనకి నేర్పిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా చదువు, ఏం చెప్తారు? బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించుకో, ఎక్కువ డబ్బులు సంపాదించు, ఒక ఇల్లు కట్టుకో, ఒక కారు కొనుక్కో, మంచి అమ్మాయిని పెళ్లి చేసి సెటిల్ అయిపో. చూడండి, అన్ని మంచి 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 అని ఒక పాడైన లోకముకు తోస్తారు. మరి ఇలా చదివేటప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా నీ ఆత్మ గురించి నీతో మాట్లాడారా? ఒక్కసారి చెప్పండి. నీ ఆత్మ గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఒక్కరినే మాట్లాడారా? ఒక్కరు మాట్లాడరు. నీ ఆత్మ గురించి మాట్లాడింటే ఆత్మని ఎలా మనం భద్రం చేసుకోవాలి, ఎక్కడ భద్రం చేసుకోవాలి, దానికి ఎవరున్నారని మనం వెతుకుంటాం. అది లేదు కదా. చిన్న నుంచి, ఎప్పటి నుంచి, 1వ తరగతి నుంచి మనకు చెప్తారు, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు ఇంజనీర్ అయిపో, నువ్వు లాయర్ అయిపో. 1వ తరగతి 2వ తరగతిలో డాక్టర్ అంటే ఏమన్నా అర్థం అవుతుందా? ఇంజనీర్ అంటే ఏమన్నా అర్థం అవుతుందా? పోనీ లాయర్ అంటే ఏమన్నా అర్థం అవుతుందా? ఇంకా పైలట్ ఇప్పుడు చాలా ఇంకా వచ్చింది. మా అమ్మాయి ఓ రోజు వచ్చింది నా దగ్గర. ఎప్పుడు తెలుసా? చిన్నగా 2వ తరగతి ఉండేప్పుడు మా అమ్మాయి వచ్చి నా దగ్గర పోలీస్ అవ్వాలని ఉంది. ఏమవ్వాలంట? పోలీస్. ఎందుకు తెలుసా? అలా రోడ్డు వైపు కారులో వెళ్తుంటే పోలీసు నిలబడతాడు, కాకి యూనిఫామ్ వేసుకుని నిలబడతాడు కదా, ఒక కర్ర పట్టుకుని. అది చూడగానే ఓ ఇంట్రెస్ట్. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, నేను ఆటో డ్రైవర్ అవుతాననింది. మీకు అర్థమైందా? అన్ని ఇన్ఫాచ్యుయేషన్ అంటారు. ఏమంటారు అంటే ఆకర్షణ. ఈ ఆకర్షణలు చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడతారు, మనం ఏం చెప్పొచ్చు? వాళ్ళకి నచ్చ చెప్పొచ్చు. మరి పెద్దవాళ్ళే ఈ ఆకర్షణ ఇస్తే చిన్నపిల్లలకి అర్థమైందా మీకు? అది అందుకనే యేసు ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు అన్ని సాధించాలని నువ్వు తిరుగుతున్నావే, అన్ని సాధిస్తావు, మరి నీ ఆత్మ పోయింది కదా. నువ్వు చివరి ఎక్కడ వెళ్తున్నావు? అగ్నిగుండం వెళ్తావు. అగ్నిగుండం వెళ్ళడానికి నువ్వు ఆ లోకంలో ఎందుకు సాధిస్తావు? నిన్న ఆ లోకముకు పంపించింది నువ్వు పైకి వచ్చి సరైన జీవితం జీవించాలని. ఏది? పైకి నాతో వచ్చి ఆత్మీయ జీవితంలో పరలోకంలో నాతో వచ్చి నువ్వు సరైన జీవితం ఎన్ని సంవత్సరాలు? 1,000,000,000 సంవత్సరములు నువ్వు నాతో ఉండి నాతో ఏలుబడి చేయడానికి, నిన్ను సిద్ధపరచడానికి నేను ఈ లోకముకు పంపిస్తే నువ్వేమో అక్కడ వెళ్ళి పిచ్చివాడిలాగా అన్ని చదివేసి నన్ను మర్చిపోయి, తర్వాత వచ్చి జీవితమును మర్చిపోయి, మొత్తానికి నీ ఆత్మను కోల్పోయి ఇక్కడ వచ్చి అగ్నిగుండంలో పడడానికి నేను పంపించాను అని యేసయ్య అడుగుతున్నాడు ఈరోజు. అందుకే మన ముందు అది వచ్చింది. పౌలు దానికోసమే ఇప్పుడు దీన్ని మన ఆపాలంటే, ఏది ఆపాలంటే ఈ తప్పుడు కొలతలను మనం చూసుకుని, ఈ తప్పుడు కొలతలు, లోకంలోని తప్పుడు కొలతలను ఆపాలి అంటే ఏం చేయాలి చూద్దాం. రోమా 3:23 చదవండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అందరు కూడా ఇలాగా ఇంకొన్ని పోల్చి జీవితం పాడు చేసుకుంటున్నారు అంటే, రోమా 3:23లో పౌలు చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆమేన్. ఇంగ్లీష్ చాలా బాగుంది, తెలుగులో అందంగా ఉంది, ఇంగ్లీష్ లో చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? అందరూ పాపం చేసామంట. చేసామా లేదా? అందరూ పాపం చేసి దేవుడు పెట్టిన ఒక కొలత ఉంది కదా. దేవుడు వీళ్ళు పాపులు కారు అని దీనికి ఒక కొలత పెట్టింటాడు కదా, ఒక స్టాండర్డ్ ఉంది కదా. ఆ స్టాండర్డ్, ఆ కొలతలో కోల్పోయి ఉంటాం. ఆ స్టాండర్డ్కి ఎవ్వరు రాలా. అంటే ఒకరు పరలోక జీవితం జీవించాలంటే ఇలా ఉండాలి అని దేవుడు ఒకటి పెట్టింటాడు కదా కొలత. ఆ కొలతకు ఎవ్వరు కూడా తేలదంట, అందరూ ఓడిపోయారు. ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదం తెలుసా? ఫాలన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ స్టాండర్డ్ అంట. వి ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ స్టాండర్డ్. ఒక్కరు కూడా మిగల్లా, ఒక్కరు తప్పితే. ఆ ఒక్కరు తప్పితే. ఒకరెవరు?
యేసయ్య ఒక్కరే దాన్ని తప్పించుకున్నాడు అనమాట. మిగతా అందరూ దేవుని యొక్క ఆ మహిమకరమైన ఆ మహిమలో వెళ్ళడానికి అందరూ పాపం చేసి కోల్పోయాం. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టి ఆ పాపపు జీవితం నుంచి తప్పించి విడిపించి యేసయ్య పోలిక ఆ జీవితముకు వచ్చి ఆ పరలోక జీవితముకి సిద్ధపరచడానికి మనం ఇక్కడ పంపిస్తే మనం చేసే పనులేంటి? లోకంలో ఒకరిని చూసుకుని కొలతలు పెట్టుకుని వాడు అయ్యాడా నేను ఇది అవుతాను, నువ్వు ఇది అయిపోయావా నేను ఇది అవుతాను, నువ్వు అది కొన్నావా నేను దానికైనా పెద్దది కొంటా. పోటీ ఎక్కడొచ్చింది? లోకంలో వచ్చింది. మరి పోటీ ఎక్కడ రావాలి? దేవునిలో రావాలి. అర్థమైందా? అక్కడ మనం అందరూ కోల్పోయాము. అందుకని అలా కోల్పోయింది కూడా చాలా మంచిది. మనకి అలా కోల్పోయింది తెలిసిపోయింది కదా మనకి. అంటే దేవుడు ఒక మహిమకరంగా ఓ మంచి కొలత పెట్టుకున్నాడు, దాని దాటి రావాలి. మరి ఎవరు లేరు అని ఇప్పుడు మనకి తెలిసింది కదా, అది మంచిదైంది. ఎందుకు? అది తెలిసింది కాబట్టి, ఈ రోజు ఆ వాక్యం వచ్చింది కాబట్టి, అది మనకు ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఆ క్వశ్చన్ వచ్చేటప్పుడు నా వల్ల మీ వల్ల అది కాదు, మనకు ఒకటి కావాలి. ఎవరది? మనకు రక్షకుడు కావాలి. ఎవరు కావాలి? రక్షకుడు. ఆ రక్షకుడు ఆల్రెడీ వచ్చిపోయాడు కదా, యేసయ్య. ఇప్పుడు మనకి యేసయ్య కావాలనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం పెర్ఫెక్ట్గా లేదు, మనం పరిపూర్ణంగా లేదు. సో మనకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు యేసయ్యని మనకు తెలుసు. సో ఇప్పుడు మన ఈ లోకం నుండి తప్పుడు కొలతలను మనం స్టాప్ చేయాలి, ఆపేయాలి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా ఇది భౌతికమైన ప్రాబ్లం కాదు, ఇది స్పిరిచువల్ ప్రాబ్లం అని మనకి తెలుసుకోవాలి. ఏంటి? ముందుగా ఇది మనందరూ ఏమనుకున్నామో, లోకంలో మనం ఇలా జీవిస్తున్నాము అంటే ఇది లోకం సంబంధించిన ప్రాబ్లం, ఇది స్పిరిచువల్ ప్రాబ్లం కాదని అనుకుని మనం ఏం చేస్తున్నాం? అన్ని ప్రయత్నాలు లోకంలోనే చేస్తున్నాం. మరి ప్రాబ్లం లోకంలో ఉన్నా కానీ ఈ ప్రాబ్లంను సరిచేయాలంటే అది ఆత్మీయంగానే, స్పిరిచువల్గానే సరిచేయాలి. అర్థమైందా? స్పిరిచువల్ సరిచేసి కూడా ఎలా చేయాలంటే దాని ద్వారా వచ్చే సిమ్టమ్స్ ఉంది కదా, దాన్ని సరిచేసేది కాదు, అది ఎక్కడి నుంచి మొదలైంది అనే ఆ రూట్ కాస్ ఉంది చూడండి, దాన్ని కిల్ చేయాలి. రూట్ కాస్ ను చంపాలి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి రూట్ కాస్ పాపమే. దాని రూట్ కాస్ ఏంటి? పాపం. We all have sinned and fallen short of God's glorious standard. దేవుని మహిమకరమైన ఒక కొలతకు మన అందరు కూడా పాపం చేసి తప్పిపోయాం, కోల్పోయాము. అది మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు పాపం వచ్చేసి అంటే రూట్ కాజ్ వచ్చేసి పాపమే అంటే ఇప్పుడు ఆ పాపమును మనం ఏం చేయాలి? తీసివేయాలి. పాపమును మనం తీసివేయలేము కదా. పాపం మనంతా మనం తీసివేయగలమా? మనం తీసివేయలేము. మనం తీసివేయలేము కాబట్టి మనకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి, దేవుడు కావాలి. అందుకే మొదటి యోహాను 5:3లో, మొదటి యోహాను పత్రిక 5:3 చదవండి. చిన్న వచనమే. 1 John 5:3. మైక్. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాదు, దాని ముందుండే చదవండి. మనము దేవుని ప్రేమించుచు. మనము మొదటి యోహాను 5:3 అదేనా చదువుతున్నారు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. నాకు ఇలాగుంది. అండ్ యు నో దట్ జీసస్ కేమ్ టు టేక్ అవే అవర్ సిన్స్ ఉంది. ఏముంది? 5:3లో ఏముంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. 5:2లో ఏముంది చూడండి. మనము దేవుని ప్రేమించుచు. 3:5 చదవండి. పాపములను తీసివేయుటకై. కరెక్ట్, అదే చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఎవరు వచ్చారు?
పాపములు తీసివేయడానికి వచ్చింది ఎవరు? యేసయ్యనే. అందుకని పాపమే అంటే లోకం నుండి తప్పుడు కొలతలు మనం జీవించడానికి పాపమే మనకి రూట్ కాస్ అయితే దాన్ని చంపాలంటే యేసయ్య వచ్చారు, మన పాపములు తీసివేశారా లేదా? సరే, ఇప్పుడు ఇంకోటి కూడా చదువుతాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫీసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 4-5 చదవండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-5. ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుని అంటే ఎవరు? తన అంటే తండ్రి అనే దేవుడు, ప్రియుని అంటే యేసయ్య. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మీరు తెలుగులో ప్రతి పదం చాలా అద్భుతమైన పదములు అన్నమాట. ఈ 2 వచనములలో ఉన్న పదములన్నీ చూస్తే మీరు సంవత్సరాలు మీరు దాన్ని ధ్యానించవచ్చు. అంత మంచిగా రాసినారు అనమాట, చాలా మంచిగా. ఇంగ్లీష్లో సింపుల్ చెప్పేసి వెళ్ళిపోయారు, మరి తెలుగులో అంత అద్భుతంగా ఆ పదాలన్నీ వాడి రాశారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తండ్రి ఈ లోకమును సృష్టించేందుకు ముందే మనను యేసయ్యలో పరిశుద్ధులుగా చేసి ఉన్నారంట. ఈ జగత్పునాది వేయపడక ముందే మనందరూ ఎవరు? యేసయ్య శిలువ త్యాగంలో మనను ఎవరైతే విశ్వాసం పెట్టి ఉన్నారో, విశ్వాసం పెట్టి యేసయ్యను సొంత రక్షకుడు దేవుడిగా ఒప్పుకున్నారో వాళ్ళందరినీ తండ్రి ఏం చేశారంట? జగత్పునాది వేయపడక ముందే మనందరినీ యేసయ్యలో పెట్టి ఉన్నారంట. యేసయ్యలో పరిశుద్ధులుగా పెట్టి ఉన్నారు, పవిత్రులుగా పెట్టి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా సంతోషమైన విషయం అన్నమాట. అందుకని యేసయ్య ఆల్రెడీ మనం యేసయ్యలో ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నాము? జగత్పునాది వేయబడక ముందే మన అందరినీ యేసయ్యలో తండ్రి పెట్టేశాడు అనమాట. ఇప్పుడు మనకి చాలా మందికి మనకు డౌట్ ఉంటుంది, ఏమని? ఫెయిత్ ఇంకా నాకు రాలేదు, నాకు ఇంకా నమ్మకం రాలేదు అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా. మరి నమ్మకం నాకు ఎలా వచ్చింది అనే కన్ఫ్యూజన్ కూడా మనకు ఉంటుంది. ఎలా వచ్చిందని చెప్పాలా? తండ్రి మనల్ని ఏం చేశారు? జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని యేసయ్యలో పెట్టేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనం ఇన్ని వేల సంవత్సరముల తర్వాత పుడతామని తెలుసు. అప్పుడే ఆయన ఏం చేశాడు? జగత్పునాది వేయబడక ముందే యేసయ్యలో మనల్ని పెట్టేశాడు. అందుకని ఈరోజు విశ్వాసం ఇచ్చింది దేవుడే. అది కూడా మీరు ఆలోచన చేయాలి. విశ్వాసం తెప్పించింది నేను కాదు. నేను యేసయ్యని నమ్మానంటే, యేసయ్యలో విశ్వాసం నేను పెట్టానంటే అది నా గొప్పతనం కాదు. జగత్పునాది వేయబడక ముందే నన్ను తండ్రి యేసయ్యలో పెట్టాడు కాబట్టి 47.5 సంవత్సరముల తర్వాత ఆ ఏజ్ నాకు ఉండేటప్పుడు ఆ విశ్వాసం అంటే ఏంటో నాకు అర్థమైంది. అంటే నా ముందు తీసుకొచ్చాడు. యేసయ్య రాజ్యంలో 47.5 years నాకు తీసుకొచ్చి పెట్టాడు. మీకు వేరే వయసులో మీకు వచ్చి ఉంటుంది. అంతేగా. ఎందుకు వచ్చింది? ఎందుకు ఒప్పుకున్నాం? పక్కనంటి వాడు ఒప్పుకోలేదు, మనం ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం? జగత్పునాది వేయబడక ముందే ఏం చేశాడు? తండ్రి యేసయ్యలో మనల్ని పెట్టాడు కాబట్టి ఈరోజు యేసయ్య అనగానే మనం ఏం చేసాం? ఎస్, ఇది నా ఏరియా, యేసయ్య నా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయాం మనం. లోపల ఉంది, అది లోపల సాఫ్ట్వేర్ మనకి ఉంది. అందుకని ఎందుకంటే యేసయ్య కూడా మనల్ని అలా చేయడానికి ఆయన ఈ 2000 సంవత్సరం ముందు ఆయన ఇక్కడ శరీరధారిగా వచ్చి శిలువ మరణం పొంది అన్ని పనులు మన కోసం ఆయన చేసి ఉన్నారు. సరే, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివారు కదా, అదే 1వ అధ్యాయంలో
6వ వచనం ఒకసారి చదవండి. చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఏంటి కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. చూడండి, ఇక్కడ చూడండి, ఆయన క్రీస్తులో మనను ఏర్పరుచుకొనెను అని ముగించబడిందా? దీనికి అర్థం ఏంటి అని చూస్తే చాలా ఆయన దయ అంటే తండ్రి యొక్క దయ. అది తండ్రి యొక్క దయ మన అందరినీ క్రీస్తులో ఏమనింది? ఏర్పరచుకున్నట్టుగా ఉంది కదా. దీనికి అర్థం ఏంటి అనేటప్పుడు బాగా ఆలోచన చేయండి. జగత్పునాది వేయబడక ముందు తండ్రి మనందరినీ యేసులో పెట్టాడు కదా. సరే, ఇప్పుడు మనం పుట్టాం, మన తల్లిదండ్రులు మనం పుట్టేటప్పుడే ఆదాము హవ్వలు చేసిన పాపం మనకు ఉంది. పుట్టిన తర్వాత మనమేమన్నా సరిగి ఉన్నామా? అబద్ధాలు చెప్పడం, దొంగ చేయడం, అది చేయడం, ఇది అన్ని మనం చేసాం. సో పుట్టిన పాపం ఉంది, మనం చేసిన అతిక్రమములు కూడా ఉంది కదా. ఇవన్నిటినీ ఏం చేశాడు తండ్రి? బాగా అర్థం చేసుకోండి. తండ్రి ఏం చేశాడంటే, తండ్రి మనను ఒప్పుకోవాలంటే, తండ్రి మనను దగ్గర చేర్చుకోవాలంటే ఆదాము హవ్వల నుంచి పుట్టుకతో వచ్చిన పాపమును తీయాలి. మనం పుట్టిన తర్వాత చేసిన పాపములన్నీ తీయాలి. తీసిన తర్వాత మన తండ్రి యొద్దకు చేరగలం కదా. మరి ఇప్పుడు అది మన వల్ల కాదు, ఒక్కడు మిగలడు. అందుకని ఏం చేశారంటే, మన లోపలుండే తప్పులన్నిటినీ తండ్రి అయిన దేవుడు యేసయ్యలో పెట్టాడు. అర్థమైందా మీకు? మన లోపలుండే తప్పుడు విషయంలో అన్నిటినీ, ఆదాము హవ్వల నుంచి వచ్చిన పాపంలో మనం చేసిన పాపములు అన్నిటినీ ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు యేసయ్య పైన మోపాడు, యేసయ్యలో తోసాడు. ఎందుకు యేసయ్యలో తోసాడు? ఎవరు చెప్పగలరా? యేసయ్యలో తండ్రి ఎందుకు తోయాల్సిన అవసరం వచ్చింది? మనను శిక్షించలేడు. ఎందుకు శిక్షించలేడంటే శిక్షించగలడు. మరి మానవులను శిక్షించడానికి మొదలు పెడితే ఒక్కడు కూడా మిగలడు. అందుకని ఈ మానవుల సృష్టి ఆయనవే కాబట్టి వీళ్ళు తెలియకుండా చేసిన ఈ పాపములు అన్నిటినీ ఆయన ఏం కావాలి? పాప పరిహారం కావాలి. పాప పరిహారం కావాలి అంటే ఇప్పుడు ఈ పాపములు మోపడానికి ఇంకో ఎవరో కావాలి, పాపం లేని వాళ్ళు కావాలి. మరి తండ్రి మాఫీ చెయ్యడు. తండ్రి ఏం చేయడు? మన్నించడు. ఏం చేయడు? తండ్రి తన కొలత నుంచి, తన మహిమకరమైన కొలత ఉంది కదా, పరిశుద్ధులంగా మనల్ని చెయ్యడానికి తనకు కొలత ఉంది. ఆ కొలత నుంచి ఎప్పుడు దక్కవోడు, తగ్గించాడు ఆ కొలతను. ఆ కొలత ఆయన కొలతే. ఇప్పుడు ఆయన తగ్గించే వాటికి ఉంటే యేసయ్య రావాల్సిన అవసరం లేదు కదా. యేసయ్య రావాలా? మననే అడ్జస్ట్ చేసి వీడు చేసాడు ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి అక్సెప్ట్ చేయొచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా. అలా ఒప్పుకోలా. తండ్రి తన ఆ గ్లోరియస్ స్టాండర్డ్ నుంచి ఆయన కిందకి రాలా. అందుకని తండ్రే శరీరధారిగా యేసయ్యగా వచ్చి ఏం చేశారు? ప్రతి మానవుడి ఆ పాపములు అన్ని చేసిన, అతిక్రమములు అన్ని చేసిన దానికి రావాల్సిన శిక్షను, అందరి శిక్షను యేసయ్య పైన వేసి, ఆయన కొలతకు తక్కువ లేకుండా యేసయ్య పైన వేసి, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న నీతి అన్నిటినీ మనకిచ్చి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా? అర్థమైందా మీకు? తండ్రికి ఏం జరగాలి? పాప పరిహారం జరగాలి, పాప విమోచనం కలగాలి మనకి. ఆ పాప విమోచనం మనల్ని చంపినా తీరాలి, లేకపోతే
దీని మన పాపములను ఎవరితోనో మోపి వాళ్ళని చంపబడాలి. ఇప్పుడు తండ్రి చేసింది ఏంటి? మనందరినీ చంపాలంటే మానవులు ఒక్కడు మిగలడని ఆయన వాళ్ళందరి పాపములు తీసి ఆయన్నే శరీరధారిగా వచ్చి ఆయనలో మోపి ఆ యేసయ్య శరీరం వధించబడి చివరి బొట్టు రక్తం వరకు కాచబడి ఆ శిలువ మరణం జరిగింది. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? అది అక్కడ జరిగింది. ఇక్కడ తండ్రి ఎట్టి పరిస్థితిలో ఆయన స్టాండర్డ్, ఆయన గ్లోరియస్ స్టాండర్డ్, ఆయన మహిమకరమైన ఆ కొలత నుంచి ఆయన కిందకి రాలా. మరి మన అందరినీ యేసయ్యలో నీతిమంతులుగా చేశాడు. మన పాపములన్నీ మన విశ్వాసం ద్వారా యేసయ్య పైన మన విశ్వాసం వచ్చేట్టుగా చేసి యేసయ్య మన కోసం చేసిన శిలువ యాగం. అర్థమైందా? అప్పుడు మనం నీతిమంతులు అయ్యాం. ఎప్పుడు యేసయ్య చేసిన శిలువ కార్యమును మనం అంగీకరిస్తే, యేసయ్య నా కోసమే, నా పాపములు, నా అతిక్రమములు తీసివేయడానికే ఆయన శిలువ మరణం పొందారు అని ఎప్పుడైతే విశ్వాసం పెట్టామో అప్పుడు మనం యేసయ్య సంబంధులు అవుతున్నామో ఆటోమేటిక్గా మనకి శిక్ష లేకుండా పోయింది. ఎందుకు మనకి శిక్ష లేకుండా పోయింది అంటే ఆ శిక్ష ఎవరు తీసుకున్నారు? యేసయ్య తీసుకున్నారు. అదే 2 కొరింథీయులు 5:21 చెప్పింది. చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఓకే, మొదటి నుంచి చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను యేసయ్యను మన కోసము పాపముగా చేసెను. అర్థమైందా మీకు? 2 కొరింథీయుల్లో 5వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు ఏం రాస్తున్నాడంటే, పాపమే ఎరగని యేసయ్యను మన కోసం తండ్రి అయిన దేవుడు యేసయ్యను పాపముగా చేసెను. అంటే మన పాపములు యేసయ్యకి మోపబడింది. అదే మన రూపంలో తప్పుడు విషయంలో అన్ని ఎక్కడ వెళ్ళిపోయింది? తండ్రి యేసయ్యలో మోపితే ఇప్పుడు ఏమైంది? నేను పాపిని, నేను దొంగని, మామూలు దొంగ కాదు, గజ దొంగని. నా దొంగతనం, నేను తప్పుడు వ్యక్తి, నేను మంచివాడు కాదు. ఈ చెడ్డ విషయాలు అన్నిటినీ తండ్రి ఏం చేశారు? నేను యేసయ్యను నమ్మాను కాబట్టి, యేసయ్య శిలువ మరణంలో విశ్వాసం పెట్టాను కాబట్టి నా తప్పుడు విషయంలో అన్నిటిని తీసి తండ్రి ఏం చేశారు? యేసయ్యలో పెట్టేసి యేసయ్యలో ఉన్న నీతిని, యేసయ్యలో ఉన్న పవిత్రతను నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను పరిశుద్ధుడయ్యాను. నా పాపములు, నా చెడ్డతనం అన్ని యేసయ్యలో వెళ్ళిపోయింది. మరి యేసయ్య శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణం ఎవరు పొందాలి? నేను పొందాలి. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసింది నేను, తప్పుడు వ్యక్తి నేను, దొంగ నేను. మరి ఇవన్నీ యేసయ్యలో మోపబడింది కాబట్టి యేసయ్యలో ఉన్న మంచితనం అంది నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను నీతిమంతుడయ్యాను. ఎవరి నీతి నాది? నా నీతి కాదు, నా నీతి మురిగుడ్ల లాంటిది. అందుకని ఇక్కడ నాకుండే నీతి యేసయ్య నీతి. యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆ నీతి నేను ధరించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను తండ్రికి దగ్గరయ్యాను. అర్థమైందా మీకు? ఇప్పుడు నా నీతి కానీ, నా పవిత్రత కానీ, నేను పరిశుద్ధుడు అని చెప్పాలన్నా కానీ అవన్నీ నాకు ఎవరిచ్చింది? యేసయ్య ఇచ్చాడు. యేసయ్య ఇచ్చిందన్నీ నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నేను తండ్రికి దగ్గర అవుతున్నాను. ఇది ఎవరు చేశారు? నాకు యేసయ్య చేశారు. దేవునికే మహిమ కలుగును గాక.